ఇప్పుడు పొలిటికల్ మన కార్టూన్స్లో ఉంటుంది, మన పొలిటికల్ కార్టూన్స్ లైక్ ఈనాడు అండ్ ఆల్ దట్ మేజర్ వరల్డ్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ని ఒక కార్టూన్లో మీరు పట్టుకున్నప్పుడు అర్థం చేసుకుంటూ ఇంకా ఎక్కువ బెటర్ అవుతుంది. అంత పెద్ద ఆర్టికల్ అనాలిసిస్ చేసి ఇంటలెక్చువల్ రైటింగ్స్ కన్నా ఒక్క చిన్న కార్టూన్లో క్యాప్చర్ చేస్తారు. అవును, నాకు ఒకటి గుర్తుంది ఏంటంటే, ఈ నాదెళ్ల భాస్కర్ నౌజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ గారిని, ఎన్టీఆర్ ఇందిరాగాంధీ ఎదురుగా ఒక కార్టూన్ క్వశ్చన్ ఏమైందని చెప్తా ఉంటే, ఇందిరాగాంధీ అరే విషయం నాకు తెలియదే అంటుంది. వెనకాలేమో నాదెళ్ల భాస్కర్ ఇందిరాగాంధీ చీర కొంగుతో రక్తం కత్తి తుడుస్తున్నాడు. ఇప్పుడు ఎంత పెద్ద బుక్ రాస్తే మీకు అసలు ఇది అర్థమవుతుంది ఈ విషయం చెప్పండి నాకు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏ ఫనీ కార్టూన్. ఇట్ ఈస్ ఫనీ, ఇట్స్ నాట్ ఫనీ, బట్ ఇట్స్ యాక్చువల్లీ టెలింగ్ ఎ వెరీ వెరీ సీరియస్ కాన్స్పిరసీ ఆఫ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంతది ఒక్క కార్టూన్లో కుదించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. మీరు చూసి నేను నవ్వుకునేవారా బాగా? ఐ మీన్ నవ్వుకుంటూ, బట్ ఇంపాక్ట్ఫుల్. ద పాయింట్ ఈస్ ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫనీ. ఇప్పుడు నాకు ఐ డోంట్ లైక్ స్లాప్ స్టిక్ కామెడీ, ఆడ పడిపోయి ఇలాంటి ఒక, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఏ లైక్ సెక్స్ జోక్స్, ఐ కాంట్ స్టాండ్ దట్. ఐ లవ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇది ఒక, నేను స్టాన్లీ క్యూబ్రిక్ ఫిల్మ్ ఉంటుంది, అది డాక్టర్ స్ట్రేంజ్ లవ్, అది నేను ఇంట్లో ఒక్కనే చూస్తున్నాను, నా ఫ్లాట్లో అపార్ట్మెంట్లో. ఎంత ఫన్నీ అంటే ఐ వాజ్ స్కేర్డ్ ఐ విల్ డై, లాఫ్టర్తో చచ్చిపోతాను, భయం వేసేసింది. అంత నవ్వుతారా మీరు? ఒక స్టేజ్లో అసలు ఇంకా 100% ఐఎమ్ గోయింగ్ టు డై అని ఫిక్స్ అయిపోయినాను. ఎందుకంటే ఐ వాజ్ అన్ఏబుల్ టు కంట్రోల్ మై లాఫ్టర్, మై స్టమక్ వాజ్ పెయినింగ్, యూనో. బట్ దట్స్ ఎ వెరీ వెరీ హై ఫండ్ కామిక్, ఐ మీన్ హ్యూమర్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలింగ్ ఒక న్యూక్లియర్ వార్ బిట్వీన్ రష్యా అండ్ అమెరికా బ్యాక్డ్రాప్లో హీ మేడ్ ఎ కామెడీ. అండ్ యూ నీడ్ ఎ సర్టన్ డిగ్రీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆల్సో. సబ్జెక్ట్ మ్యాటర్ గురించి కొంచెం తెలిసి ఉండాలా, బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసి ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ లైక్ ఎ జోక్. ఇంకోటి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు రియల్ లైఫ్లో మీరు క్యారెక్టర్స్ చూస్తే దే ఆర్ యాక్చువల్లీ వెరీ ఫనీ. ఐ మీన్ వాళ్ళ కాంటెక్స్ట్, వాళ్ళు బై దెమ్సెల్వ్స్ దే మైట్ నాట్ బి ఫనీ. ఇప్పుడు బ్రహ్మానందంగా ఉన్నారనుకోండి, బ్రహ్మానందంగా నేను ఎప్పుడు అసలు నవ్వుతూ చూడలేదాన్ని, ఆయన స్మైల్ చూడాలి నా లైఫ్లో. ఏది ఆయన బయట, నేను చెప్పి బయట సీరియస్గా ఉంటుంది, చాలా ఎక్స్ట్రీమ్లీ సీరియస్. అండ్ ఈజ్ కోపం ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది, ఎక్కడో తెలియదు, దాంట్లోంచి ఇది వస్తుంది అన్న ఫీలింగ్. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్, అవుట్లెట్ ఈస్ హ్యూమర్. స్క్రీన్ మీద మాత్రం అసలు ఆయన కనిపిస్తే చాలు, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే పగలబండి అవుతారు. నేను ఒక అనెక్డోట్ చెప్తాను, ఆయన చెప్పింది నాకు. సినిమా ఇండస్ట్రీలో ఎంత జలసీ ఉంటుందంటే రాము అని ఆయన కలిసిన ఒక అతని గురించి చెప్పారు. ఒక సంభాషణ, ఇట్స్ ఫిట్ సినిమా ఇండస్ట్రీలో. ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక అతను చూసా పొద్దున్న సినిమా ఇన్నోడు ఎలా ఉందండి, ఏదో ప్రయత్నం చేసాడు, కష్టం ఎక్కదు, కానీ ఎఫర్ట్ మెచ్చుకోవాలి, కానీ అది వర్కౌట్ అవుతుంది అంటే వీడు లేదండి. ఓపెనింగ్ ఉంటుందా, స్టార్ ఉన్నాడు కదా, ఓపెనింగ్ లేకుండా ఎలా ఉంటుంది? నేను సినిమా గురించి మాట్లాడితే నువ్వేంటి ఓపెనింగ్ గురించి మాట్లాడతావు, చూడు రేపు చూడు. సరే నెక్స్ట్ డే వీడు ఫోన్ చేశాడు మళ్ళీ, ఎన్నోడు, సరే ఇప్పుడే కనుక్కున్నాను సార్, ఇవాళ కలెక్షన్ నిన్నటి కన్నా బెటర్గా ఉన్నాయండి అన్నాడు. అరే టాక్ బయట టైం పడుతుంది కదా, ఒకరోజులో తెలిసిపోతుంది అందరికీ, చూడు నువ్వు చూడు అని మళ్ళీ రాత్రికి ఫోన్ చేసి, లేదు సార్ షోకి పెరిగిపోతున్నాయంట. మళ్ళీ అదే మాట్లాడుతాను, నేను విన్నాను కదా అక్కడ ఏలూరులో 2 షోలు సగం తగ్గిపోయిందంట. అంటే ఏలూరులో రేసి ఉండండి సార్, నేను మొత్తం థియేటర్లు పెంచుతున్నారంటండి రేపటి నుంచి, నాకు అలాంటి రిపోర్ట్ వస్తుంది. ఎవడు చెప్పాడు నీకు అంటే ఫలానా ఎవడు చెప్పాడు. ఆడికి తెలుసా, ఏదో చెప్తారయ్యా. ఇప్పుడు వాళ్ళ క్యాంప్ ఉంటుంది కదా, వాళ్ళ క్యాంప్ కూడా మనకి నిజం చెప్తున్నట్టు వాళ్ళ అబద్ధాలు కూడా ట్రై చేస్తారు కదా, ఇవన్నీ నమ్మేటేనా నువ్వు? నమ్మటం ఏంటి సార్, కలెక్షన్స్ ఉన్నాయి కదా అని. నువ్వు చూడు నువ్వు మండే ఫోన్ చేయి, నాకు మండే మధ్యాహ్నం ఫోన్ చేయి, తెలుస్తుంది నీకు. సరే మండే మధ్యాహ్నం ఫోన్ చేసి, సార్ ఫ్రైడే కన్నా బెటర్గా ఉన్నట్టండి వాళ్ళ కలెక్షన్స్ అన్న. ఉన్నాయా ఈ చెత్తజనం ఏంటి మరి, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి సినిమా దొరకట్లేదు, ఏం ఉంటే అదే వస్తున్నారు. మంచి సినిమా
ఇప్పుడు దీంట్లో ఇఫ్ యూ లుక్ ఎట్ కామెడీ ఎక్కడ ఉంది చెప్పండి అసలు నాకు. దేర్ ఇస్ నో హ్యూమర్. ఇక్కడ ఏంటంటే వాడికి జెలసీ ఆ సినిమా ఆడకూడదని. సో ఆడు స్టార్ట్ అయింది దేనితో, మంచి అటెంప్ట్ అంటే ఆల్మోస్ట్ ఇంకొకటి సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోకూడదు అనే ఒక మొరాలిటిక్ ఆస్పెక్ట్లో స్టార్ట్ చేసి థియేటర్ చేసేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి మండేకి వచ్చేటప్పటికి ఆడియన్స్ మీద కోపం వచ్చేసిందండి. ఏది ఇంకా డైరెక్టరు ఫిల్మ్ అనేది పక్కన పెట్టి నవ్ ఈజ్ యాంగ్రీ విత్ ద పీపుల్ ఆఫ్ ద థియేటర్. చూస్తారయ్యా వేరే సినిమాలు ఏదో చదవమ్మా వాళ్ళకి నేనేయను వాళ్ళు చూస్తే అంటే ఇప్పుడు ఏదో ఎత్తను ఈయన్ని బ్లేమ్ చేసినట్టు. సో ఐ ఫీల్ దిస్ ఫర్ మీ ఈజ్ మోర్ ఫనియర్ దెన్ ఆబ్వియస్ కామెడీ. ఎందుకంటే దిస్ ఈజ్ టెలింగ్ అబౌట్ పీపుల్స్ నేచర్. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ జెలసీ, ఈజ్ టాకింగ్ అబౌట్ ట్రాజడీ, ఈజ్ టాకింగ్ అబౌట్ ఫెయిల్యూర్. బట్ ఆ మొత్తం కాంటెక్స్లో ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అంటే ఇదే దీన్ని ఆడు ఏమన్నాడో తెలుసా అనొచ్చు మనం. ఆడికి సినిమా పోవాలని ఉందండి అందుకని అలా మాట్లాడాడు అని మీ సీరియస్గా కూడా చెప్పచ్చు ఇదే. But the moment you pitch it like this, it becomes the impact is, and it also makes you feel, it is human to feel jealous. What's the big deal? కుళ్ళు అనేది ఒక సహజమైన ఎమోషన్. అది దాన్ని మనం నెగిటివ్గా చూడకుండా హ్యూమరస్గా చూస్తే ఇట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్. అది నా పాయింట్. అది ఇప్పుడు చాలా గిల్ట్ లేకుండా చాలా మంది కుళ్ళుకుంటారు చూసి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.